జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం ఏంటి, కుటుంబ సంబంధాలకి, మానవ సంబంధాలకి అతనిచ్చే విలువేంటి అనేది ముందుగా అనుభవపూర్వకంగా నిర్ధారణ అయ్యి అతని నుంచి దూరం జరిగింది అతను తోడబుట్టిన చెల్లెలు, అతని కన్న తల్లి. ఇవాళ కుటుంబంలో ఆస్తుల పంపిణీ దగ్గర తల్లిని కోర్టుకెక్కించిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. అటువంటిది మీరెవరు? కన్న తల్లి చెల్లి కంటే మీరు ఎక్కువ? పైగా మీరందరూ ఎప్పుడొచ్చారు అతని దగ్గరికి? అతను రాజకీయంగా బలపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరందరూ అతని దగ్గరికి చేరారు. అతనికి రాజకీయంగా మనుగడ ఉంటుందో లేదో కూడా తెలియని రోజున, అతను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రోజున ఆ పార్టీ రెస్క్యూకి వచ్చి కాపాడి ఆ పార్టీని బలోపేతం చేసింది ఆ తల్లి చెల్లి. ఇవాళ అటువంటి వాళ్ళనే మెడపట్టుకొని బయటికి గెంటిన జగన్మోహన్ రెడ్డి, ఆస్తుల కోసం కుటుంబ సంబంధాలకే విలువివ్వని జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన కష్టకాలంలో తనకు అడ్డగా ఉన్న చెల్లినే బయటికి నెట్టిన జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున మీరు రెస్క్యూకి వస్తాడని మీరెందుకు అనుకుంటారు? ఇవాళ అతన్ని ఆదరించి అతని వెనక నడిచిన రాష్ట్ర ప్రజానీకం మేలుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత అతను తీసుకుంటాడని చెప్పని, తీసుకోగలిగే సామర్థ్యం ఉందని చెప్పని మీరన్నా నమ్ముతున్నారు? ఇవాళ ఒక రకమైన అసంబద్ధ ప్రతిపాదన. 110 కిలోమీటర్ల పొడవున నేషనల్ హైవేకి రెండు వైపులా, అంటే ఒక నగర నిర్మాణం చేయగలిగే సాహసం అతనికి లేదు, అలా చేస్తున్న ప్రభుత్వాన్ని స్వాగతించగలిగే సంస్కారం అతనికి లేదు. కేవలం అమరావతిలో జరుగుతున్న నగర నిర్మాణాన్ని అడ్డుకోవటం అనే ఒకే ఒక రకమైన ఎజెండాతోటి ఎన్ని రకాల పిల్లి మొగ్గలు కుప్పిగంతులు అతని వైపు నుంచి జరిగాయి అనేది అనుభవపూర్వకంగా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టత వచ్చి కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పిన ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ప్రజలలో నిలబడి చెప్పిన దాన్ని ఆమోదించిన ప్రజలు మీ 3 రాజధానుల ప్రతిపాదనని చేత్కరించారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మీరు ప్రతిపాదించిన విశాఖపట్నంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో మీ అభ్యర్థిని ఓడించారు. అయినా సరే ఇంకా మేము మాలో మార్పు తెచ్చుకోము, మేము ఇదే వైఖరి కట్టుబడి ఉంటాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని అనుసరించే వాళ్ళు అనుసరించవచ్చు, కానీ విఘ్నత కలిగి రాష్ట్ర హితం కోరి తమ రాజకీయ భవిష్యత్తు పట్ల కూడా కన్సర్న్ ఉన్న ఏ నాయకులైనా సరే ఎన్డీఏ కూటమిలో మీకు ఆస్కారం లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి. షర్మిల గారి నాయకత్వంలో ఇవాళ అసలు సిస్సలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న, మొన్న చూసాం మనం కడప జిల్లాలో అరటి రైతుల గురించి ప్రభుత్వానికి కలెక్టర్ గారిని కలవటం కోసం అరటి గెలలు వేసుకున్న వెహికల్ ఆమె స్వయంగా నడుపుకుంటా కలెక్టర్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె నాయకత్వంలో పనిచేయండి.